కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఈ ఉదయం హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో సీఎంను కలిసిన సాయి ప్రతాప్ తన మేనల్లుడు లోకేష్తో కలిసి సైకిల్ ఎక్కారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు చేపడుతున్న అభివృద్ది పనుల్లో భాగస్వామ్యేందుకే పార్టీలో చేరుతున్నట్లు సాయి ప్రతాప్ తెలిపారు. నవ్యాంధ్ర నిర్మాణంలో చంద్రబాబు కష్టాన్ని అంతా గుర్తిస్తున్నారని, ప్రజల ఆకాంక్షల మేరకే తాను తెలుగుదేశంలో చేరినట్లు చెప్పారు. నవ్యాంధ్ర నిర్మాణంలో వాళ్ళు చేపడుతున్నటువంటి పనులు మన భావి తరాల వారికి ఒక గట్టి పునాది వేయాలి. కొత్త రాష్ట్రంగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒక అగ్రస్థానాన్ని తీసుకుపోవాలా అన్న ఆలోచనతో వారు ముందుకు వెళుతున్నారు. అందరం చర్చించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం వారు శ్రమ పడుతున్న దాంట్లో మేము కూడా భాగస్వాములై ప్రజల్ని ముందుకు నడిపించాలి. ధైర్యంగా అన్ని విధి విధానాల్లో కూడా గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అన్నది ఆకాంక్ష. అందరూ చేయూతనిచ్చి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులతో కలిసి పనిచేసి ముందుకు వెళ్లాలన్న ఆకాంక్ష. రెండవది, ప్రాంతాల వారీగా కూడా అందరూ బాగుండాలన్న ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకుని పెద్దలందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటున్నాను. రాయలసీమలో కడప జిల్లాలో ఎక్స్పెషల్లీ మంచి బాగా పేరున్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తుండేటటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, సంక్షేమ కార్యక్రమాలు, పేద ప్రజల గురించి చేసేటటువంటి కార్యక్రమాలు, నవ్యాంధ్ర నిర్మాణంలో ఆయన కష్టపడుతుండేటటువంటి క్రమంలో ఒక మంచి రాజధానిని నిర్మించడానికి కూడా ఆయన చేస్తుండేటటువంటి కృషిని చూసి తన తాలూకా సర్వీసెస్ కూడా ఈ రాష్ట్రం కోసం, నవ్యాంధ్ర నిర్మాణం కోసం ఉపయోగపడాలి అనేటటువంటి ఆలోచనతో సాయి ప్రతాప్ గారు తెలుగుదేశంలో పార్టీలో చేరారు.